హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు నా ఫేవరెట్ రెసిపీ అనమాట. చాలా చాలా బాగా కుదిరింది. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. మీ అందరికి కూడా చాలా చాలా నచ్చుతుంది. అండ్ మా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గైస్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తది. వీడియోస్ ఈజీగా చూసేయచ్చు. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. వీడియోలోకి వచ్చేసేయండి. ముందు ఎక్కడైతే నేను గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. మీరు ఆ ప్రాసెస్‌లో మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకొని తడుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే స్టఫింగ్‌కి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడైతే ఒక గిన్నెలో గోధుమ పిండి కొద్దిగా వాటర్ ఏసి లిక్విడ్ లాగా చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే తడుపుకున్న గోధుమ పిండి ఉంది కదా, ఇంకొంచెం ఆయిల్ వేసి మర్దన చేసి అండ్ మనం చపాతీ ఎలా చేస్తామో దానికన్నా పల్చగా చేసుకొని వన్ సైడే కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మీకు ఎంతమందికి సమోసాలు ఇష్టమో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. నాకైతే పిచ్చి ఇష్టం అనమాట. ఇదైతే రెండో టైం చేయడము నేను. అండ్ కార్నర్‌లో అంతా కట్ చేసుకొని అవి డీప్ ఫ్రై చేసుకొని స్టఫింగ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పైన కొద్దిగా మ్యాగీ పౌడర్ వేసి పిల్లలకు కూడా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. చాలా తింటారు. ఇక్కడైతే కార్నర్స్‌లో కట్ చేసి సమోసా లాగా ప్రిపరేషన్‌కి రెడీ అయితే పెట్టాను. ఇక్కడైతే మనం ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ పెట్టేస్తే 1 వీక్ వరకు ఉంటాయి. ఇక్కడైతే డీప్ ఫ్రై చేసి స్టఫింగ్‌కి అయితే పక్కన పెట్టేశాను. అండ్ ఒక బౌల్‌లో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అవి మనం డీప్ ఫ్రై చేసాం కదా, అవి అయితే దీంట్లో యాడ్ చేసేసుకొని తగినంత ఉప్పు అండ్ చిటికెడంత పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ అండ్ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అయితే చూసుకొని యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసి అండ్ మన సమోసా బ్యాటర్లో ఇలా సమోసాలు ఎలా రెడీ చేస్తామో అలా చేసుకొని అండ్ ఆ స్టఫింగ్ అయితే దాంట్లో వేసి మనం ఇంతకుముందు లిక్విడ్ లాగా చేసాం కదా గోధుమ పిండిని, అదంతా కార్నర్లో బయటికి రాకుండా మనం అయితే ప్యాక్ చేసుకుని సమోసాలు ఎన్ని కావాలో అన్ని అయితే రెడీ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క సమోసా యాడ్ చేసి మనమైతే స్టవ్ అనేది స్లిమ్లో పెట్టి డీప్ ఫ్రై మనం మంచిగా అయితే లోపల వరకు కాలుతుంది అనమాట మంచిగా. ఇక్కడైతే సమోసాల పక్కన పచ్చిమిరపకాయ డెఫినెట్‌గా ఉండాలి కాబట్టి. అండ్ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్‌గా మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఫుడ్ రెసిపీతో అయితే మేము ముందుంటాను. బాయ్.